వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, డబ్బులు ఇచ్చి మీ ఫ్యామిలీలో ఇష్యూస్ వచ్చేలాగా, గొడవలు అయ్యేలాగా, మ్యారేజ్ జరగాల్సిన వాళ్ళకి లేట్ అయ్యేలాగా చేయడానికి చూస్తున్నారంట. అది రివర్స్ అయ్యింది. ఎవరు వాళ్ళు, ఏం చేశారు? మిమ్మల్నే చూస్తున్నారంట, అబ్జర్వ్ చేస్తున్నారంట మిమ్మల్ని. ఓకేనా? ఈగల్లాగా మీ చుట్టూ. ఓకేనా? ఎవరు వాళ్ళు, ఏంటి చూద్దాం. ఓకేనా? వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ వీడియోస్ అనేవి చేస్తానండి. ఓకేనా? ఏంజల్స్ ఐఎస్ఎల్ ప్లీజ్ చెప్పండి, గొడవలు అయ్యేలాగా చేద్దామని చూస్తుంది ఎవరు? మీరు చాలా ఫ్రెండ్లీగా, చాలా ఏమంటారు, వాల్యూస్ ఇచ్చి మాట్లాడే మనిషి అండి. సో అది వాళ్ళకి తెలిసి వాళ్ళు మిమ్మల్ని ఏమంటారు, చూసి పొట్ట పొంగిపోయి వాళ్ళ లిమిట్స్ క్రాస్ చేస్తున్నారు. ఎలాగైనా సరే మిమ్మల్ని ఆపేయాలి, మీ పేరు చెడగొట్టాలి, మీ ఫ్యామిలీ పరువు తీయాలి, అండ్ మీ లైఫ్లో లవ్ ఉండకూడదు అని అనుకుంటున్నారంట. అది జరగదండి. ఇది ఎలా రివర్స్ అయింది ఏంజిల్? ఎలా రివర్స్ అయింది? ఎలా రివర్స్ అయింది? బిహాండ్ ఇల్యూషన్స్. వాళ్ళ భ్రమంలోంచి వాళ్ళు బయటకు వచ్చేసారు. వాళ్ళు ఏం చేస్తున్నారో ఏంటి అనేది ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళకి అర్థమవుతుంది. అనవసరంగా డివైన్ చైల్డ్తో పెట్టుకున్నామని వాళ్ళు ఇప్పుడు బాధపడుతున్నారు. ఇంకా డీటెయిల్గా చూద్దాం. మీ పనిని స్లో డౌన్ చేయాలని చెప్పి వాళ్ళు నత్తల్లా తయారయ్యారు. పార్టిసిపేషన్, అనవసరంగా మీ విషయాల్లో వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు అని బాధపడుతున్నారంట. అండ్ మీరేం చేస్తున్నారు? విజ్డమ్ని షేర్ చేస్తూ హ్యాపీగా మీ ఫ్రెండ్స్తో, మీ ఫ్యామిలీతో, అంటే మీకు నచ్చిన వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ, మీకు నచ్చిన పని చేస్తూ, జస్ట్ గోయింగ్ విత్ ద ఫ్లో, జీవితంలో అలా 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 వెళ్ళిపోతున్నారు. మీ లైఫ్ని మీకు ఎలా కావాలనుకున్నారో అలా సాఫీగా ఉన్నారు ప్రజెంట్. మీకున్న ప్రజెంట్ మనశ్శాంతి కూడా చాలా కొన్ని కోట్ల మందికి ఉండదు. తినడానికి తిండి కూడా ఉండదు కొంతమందికి. కానీ మీరు ఈరోజు ఈ పొజిషన్లో ఉండి ఇలా చేస్తున్నారంటే అది డివైన్ యొక్క ప్రొటెక్షన్ అండ్ మీ యొక్క స్ట్రెంగ్త్. ఓకేనా? మీరు నిధులు సంపాదించేస్తారని, డబ్బులు సెటిల్ అయిపోతారని గాడ్ షాట్ నుంచి వింటున్నారంట. ఇంకా డీటెయిల్గా చూద్దాం. ఏంజెస్ ప్లీజ్ చెప్పండి, ఫ్యామిలీ ఇష్యూస్ వచ్చేలాగా, మ్యారేజ్ లేట్ అయ్యేలాగా చేయాలని ఎందుకు అనుకుంటున్నారు? ఎస్, మ్యారేజ్ డివైన్ కట్ చేస్తారండి వాళ్ళ క్రియేషన్. మీ మ్యారేజ్ విషయంలో కన్ఫర్మేషన్, మీ మ్యారేజ్ విషయంలో డివైన్ కట్ చేసేస్తారు. వాళ్ళు ఏ విధంగా కూడా ఇన్వాల్వ్ అవ్వలేరు. మీ మ్యారేజ్ విషయంలో ఇన్వాల్వ్ అవ్వలేరు. మీకు వచ్చే మ్యారేజ్ని ఆపలేరు. మీరు చేస్తున్న పనిని తలకిందులు చేయలేరు. మీ ఇంట్లో వాళ్ళు కానీ మిమ్మల్ని గొడవ పెట్టేలాగా చేయలేరు. డివైన్ హయ్యర్ సెల్ఫ్ గాడ్నెస్ అండి, కన్ఫర్మేషన్ గాడ్నెస్ కట్ చేసేసారు. వాళ్ళు అనుకుంది ఎప్పటికీ జరగదు. ఈ వీడియో సైన్గా తీసుకోండి. మీ జాబ్ కానీ మీరు కానీ సేఫ్. అండ్ దారి లేదండి వాళ్ళకి, రిలాక్స్ చేయడానికి దారి లేదు. ఏ రకంగా కూడా దారి లేదు. వాళ్ళు చేస్తున్న డార్క్ ఎనర్జీస్ అన్నీ కూడా వాళ్ళకి రివర్స్ అయిపోతున్నాయి. మీకు జాబ్ లేకుండా చేయాలని చెప్పి వాళ్ళు జాబ్ పోగొట్టుకున్నారు. వాళ్ళ పని తలకిందులైంది. వాళ్ళు ఎలాంటి వాళ్ళో లోకానికి చెప్పుకున్నారు. మీకు సెల్ఫ్ కేర్ లేకుండా చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకున్నారు. దానికి వాళ్ళ ఇంట్లో వాళ్ళ పర్సన్ అనారోగ్యం పాలయ్యాడు. ఒక పర్సన్, వాళ్ళ పిల్లలు ఒంట్లో బాగోకుండా చేయాలి, ఒక ఫ్యామిలీని అడ్డం తిప్పేయాలి అని చూస్తున్నారండి. కానీ అది జరగదు. వర్క్ ఆన్ చేస్తున్నారంట. డివైన్ పర్మిషన్ లేదండి వాళ్ళకి. ఏ రకంగా కూడా మీ క్రియేషన్ని, మీ లైఫ్ని, మీ జాయ్ని వాళ్ళు ఆపలేరు. ఓకేనా? వాళ్ళు ఏ రకంగా కూడా ఆపలేరు. ఇంకా చెప్పండి ఏంజిల్, మన కలెక్టివ్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు? మన కలెక్టివ్కి తెలుసా వాళ్ళు ఎవరు ఏంజిల్? తెలుసా? ఎస్, ఫ్లవర్స్ వస్తున్నాయి మీ లైఫ్లో. హ్యాపీ మూమెంట్స్, సెలబ్రేషన్. త్వరలోనే మ్యారేజ్ ప్రపోజల్స్ వస్తాయి. సో కొంచెం పేషెన్స్తో ఉండండి. చాలా హీల్ అయ్యారు. అండ్ మీరు ఇంకొకరికి మీ విజ్డమ్ని షేర్ చేసేలా ఉన్నారు ప్రజెంట్. న్యూ విజన్తో ముందుకెళ్ళండి, ఎక్కడ ఆగొద్దు అని చెప్తున్నారు. అండ్ మిమ్మల్ని గిల్టీగా ఫీల్ అయ్యేలా చేసి మీరు చేస్తున్న పనిని ఆపేయాలి, మిమ్మల్ని సైలెన్స్ చేసేయాలి, ఎలాగైనా సరే మిమ్మల్ని మౌనంగా ఉండేలాగా, ఏ చెప్తే అది చేసే పడి ఉండేలాగా చెయ్యాలి మిమ్మల్ని అని చూస్తున్నారంట.
థండర్ స్ట్రోమ్ మీ ఇంట్లో మంట పెట్టి, అది మీ ప్రమేయం లేకుండా, మీకు తెలియకుండా, ఎవరు చేశారో ఎలా చేస్తారో తెలియకుండా మీ ఇంట్లో గొడవ అయ్యేలా చేసి మిమ్మల్ని సైలెంట్ చేసేయాలి అని చూస్తున్నారంట. ఎందుకంటే డివైన్ మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తుంది. వావ్! మీ ఎక్స్ అండి, కన్ఫర్మేషన్ మీ ఎక్స్ అండ్ సపరేషన్లో ఉన్నవాళ్ళు హార్మోనీ వచ్చేస్తుందని టాక్సిక్తో చాలామందికి పార్ట్నర్ అండి, టాక్సిక్ పార్ట్నర్. మీరు బాగుపడిపోతారని, గొడవల్లో ఉన్నవాళ్ళు మీరు బాగుపడకూడదని చెప్పి, మీరు ఉండకూడదని చెప్పి భూమి మీద మీకు చేసే ప్రతి పనికి అడ్డొస్తున్నారు, కానీ డివైన్ దానికి అలో చేయట్లేదు. అండ్ ఆ పర్సన్ నుంచి, ఆ పనుల నుంచి లెట్ గో అయిపోయింది. వాళ్ళు మీకు ఏ రకంగా కూడా ఉపయోగపడరు. ఏదైనా హోప్స్ ఉన్నా కూడా మీ లైఫ్ని మీరు క్రియేట్ చేసుకోవాలి. సో ప్లేఫుల్నెస్తో జాయ్గా సెలబ్రేట్ చేసుకోండి. ఎవ్రీ మూమెంట్ గాడ్స్ గిఫ్ట్ అండి మీకు. ఎవ్రీ మూమెంట్ ప్రజెంట్ మీరు చేస్తున్నారు, మాట్లాడగలుగుతున్నారు, నడవగలుగుతున్నారు, తినగలుగుతున్నారు, జాలీగా మీకు నచ్చినవి అన్నీ మీరు చేయగలుగుతున్నారు. సో దట్ ఈస్ గాడ్స్ గిఫ్ట్. గ్రాటిట్యూడ్ చూపించండి. అండ్ మీకు స్ట్రెంగ్త్ ఉంది. మీరు ఏదైతే లైఫ్ని క్రియేట్ చేయగలరో ఆ స్ట్రెంగ్త్ మీకు ఉంది. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వద్దు. యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ లైఫ్. మీరు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వద్దు, ఓకేనా? అండ్ పాత వాళ్ళు వస్తే కాంప్రమైజెస్కి వస్తారంట, వాళ్ళతో కలవద్దు. టోటాలిటీ మీ లైఫ్లో మొత్తం ఫుల్ఫిల్మెంట్, ఒక లైఫ్ అనేది ఎలా ఉండాలో అలా ఉంటుందండి త్వరలోనే. మీరు అనుకున్నవన్నీ చేయగలుగుతారు. పాసిబిలిటీస్ చూడండి, లాంగ్ పిక్చర్లో చూడండి, ఓకేనా? చాలా అవకాశాలు ఉన్నాయంట. మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఏం చేయాలి, వీటన్నిటికీ చాలా అవకాశాలు ఉన్నాయి. దూరంగా ఆలోచించండి, బిగ్గా ఆలోచించండి అని చెప్తున్నారు. వాళ్ళు చేస్తున్న పొలిటిక్స్, మీ వెనకాల జరుగుతున్న ఎయ్యి కూడా డివైన్ ముందు పని చేయవు, ఓకేనా? మీ డివైన్ మిమ్మల్ని 4 సైడ్ల నుంచి, 4 వైపుల నుంచి కాపాడుతున్నారు. వాళ్ళు ఏంటంటే పాస్ట్ కర్మ, మీ పాస్ట్ లైఫ్లో తెలిసి తెలియక మీ వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పడి ఉన్న వాళ్ళు ఉంటే కన్ఫర్మేషన్, ఇది పాస్ట్ కర్మ. ఈ లైఫ్లో మిమ్మల్ని బాధపడుతున్న వాళ్ళు, మిమ్మల్ని వెనక్కి లాగుతున్న వాళ్ళు పాస్ట్ కర్మ అండి. పాస్ట్ లైఫ్ నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళ కర్మ అయిపోయింది. ప్రజెంట్ ఇంతకు మించి ఇంకా వాళ్ళు మీతో ఆడుకోలేరు. డివైన్ కట్ చేసేసింది. ఇప్పటి నుంచి ఇంకా వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటే వాళ్ళు బాగుపడతారో లేదా అదే దాంట్లో బురదలో కొట్టుకుంటారో అది వాళ్ళ ఇష్టం, ఓకేనా? లేదు కూడదని మిమ్మల్ని ఇళ్ళకే కంటిన్యూ చేస్తూ మిమ్మల్ని ఇబ్బంది పెడితే డివైన్ అయితే అలో చేయలేదండి వాళ్ళని. అండ్ మీ ఇన్నోసెన్స్ని వాళ్ళు అవకాశంగా తీసుకొని మళ్ళీ కొత్త డ్రామా ఆడి మీ జీవితంలోకి న్యూ బిగినింగ్ కోసం వద్దామని చూస్తున్నారంట. బట్ న్యూ బిగినింగ్ లేదు, మీకు ఆల్రెడీ తెలిసిపోయిందండి. పోస్ట్పోన్మెంట్ ఇమేజెస్, పిక్చర్స్ అవి చూసుకొని అప్పుడు అలా చేసాం ఇలా చేసామని నవ్వుతున్నారంట వాళ్ళు. అప్పుడు ఫూలిష్నెస్ అంటే ఏంటంటే చిన్నపిల్లతత్వం, ఇన్నోసెన్స్ అన్నాం కదా, మీకు తెలీదు, నమ్మారు గుడ్డిగా. అంచక్క అలా ఆడుకుని నమ్మే ట్రావెలింగ్లో అన్ని డేస్ లేదా అన్ని ఇయర్స్ నుంచి వాళ్ళతో ఎమోషనల్ డ్రామా ఆడాం కదా, కంట్రోల్లో పెట్టుకున్నాం కదా అని ఇప్పుడు వాళ్ళు నవ్వుకుంటున్నారంట. ఐసోలేషన్లో పెట్టాము, మిమ్మల్ని కుంగిపోయేలా చేసాము అని చెప్పి గతాన్ని తవ్వుకొని సంతోషపడుతున్నారంట. అంతేగాని కంపేర్ చేసుకుంటున్నారు. అప్పటికిప్పటికి మిమ్మల్ని కంపేర్ చేస్తుంటే ఇగో ఇప్పుడు మీరు ఇలా ఉన్నారు, ఈ విధంగా ఉన్నారు. మీరు క్రియేట్ చేసుకున్నారు మీ లైఫ్ని. ఇంకా చెప్పండి ఏంజల్స్, మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ లైఫ్లో చాలా ఎక్స్పీరియన్స్ చేశారండి, మీరు చాలా నేర్చుకున్నారు, చాలా ముందుకు వచ్చేసారు. మళ్ళీ వెనక్కి వెళ్ళొద్దు, ఓకేనా? ఎగ్జాక్షన్ వాళ్ళు తిరిగి మళ్ళీ మీకు సేమ్ రిపీట్ చేద్దామని చూస్తున్నారంట. మీ లైఫ్లో అదే ప్యాటర్న్స్ రిపీట్ చేసి మళ్ళీ అలాగే మిమ్మల్ని బాధ పెట్టాలని ఆలోచిస్తున్నారంట. అది జరగదు, ఓకేనా? మీ మ్యారేజ్ దాంట్లో ఎవరు ఇన్వాల్వ్ అవ్వలేరు. డివైన్ అనేది కట్ చేసేసారు. అండ్ మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్లో డిస్టర్బెన్సెస్ చేయడం చూస్తున్నారంటే అది దానికి అలో లేదు. అండ్ హ్యాపీగా అండ్ చాలామందికి ఆన్ ద వేలోనే మ్యారేజ్ ప్రపోజల్స్ అనేవి వస్తాయి. అండ్ ఇప్పటి వరకు మీ లైఫ్ని మీరు ఎలా అయితే క్రియేట్ చేసుకున్నారో సెల్ఫ్ కేర్ అనేది తీసుకోండి. అలాగే టైంకి భోన్ చేయండి, ఓకేనా? ఇంకా చెప్పండి ఏంజల్స్. మళ్ళీ ఎగ్జాషన్ క్రియేటివిటీ, ఆ ఎగ్జాషన్ నుంచి, ఆ డిస్టర్బెన్సెస్ నుంచి మీరు మీ లైఫ్ని క్రియేట్ చేసుకున్నారు. యు ఆర్ ద క్రియేటర్. మీ దగ్గర చాలా క్రియేటివ్ థాట్స్ ఉన్నాయి, క్రియేటివ్ ఐడియాస్ ఉన్నాయి. వాటిని ఎక్స్ప్లోర్ చేయండి, ఓకేనా? కంటిన్యూ చేయండి. ఇంకా లైఫ్ని క్యూరియాసిటీతో ఎంజాయ్ చేయండి. ఎవ్రీ మూమెంట్ మీకు నచ్చిన విధంగా నచ్చిన డిష్ తింటూ, స్పైసీగా తింటూ, లేదా మీకు ఎలా ఇష్టమైతే అలా తింటూ, అలా ఉంటూ, హ్యాపీగా మ్యూజిక్స్ వింటూ జాలీగా ఉండండి. ఏమీ పర్లేదు. ఇప్పుడు పెద్దగా
ఏమంటారు ఏదో అలా ఉండొద్దు. ఓకేనా? ప్రొజెక్షన్స్ అనేవి నిజం కాదు. అవతలోళ్ళు మనల్ని ఎలా చూస్తున్నారనేది నిజం కాదు. మనం ఏంటనేది మనకు తెలుసు. మన డివైన్‌కి తెలుసు. టైం వచ్చినప్పుడు అందరికీ తెలుస్తుంది. ఓకేనా? మనం ఎవరి దగ్గర ఏమీ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీకు నచ్చిన విధంగా ఉండండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డైరెక్ట్‌గా నాకు వాట్సాప్ చేయండి. అండ్ స్టోర్‌లో కొన్ని పర్సనల్ రీడింగ్స్ అలాగే దానికి ప్రైజెస్ అనేది పెట్టానండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలనుకున్న వాళ్ళు చెక్ చేయండి. ఓకేనా? ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను రెగ్యులర్‌గా వీడియోస్ అనేవి చేస్తూ ఉంటాను. అండ్ కెరియర్‌కి రిలేటెడ్, మ్యారేజ్‌కి రిలేటెడ్ వీడియోస్ ఛానల్‌లో అప్లోడ్ చేశానండి. చెక్ చేయండి. డిస్క్రిప్షన్‌లో కూడా కొన్ని లింక్స్ అనేది పెట్టానండి. చూడండి. ఓకేనా? ఇఫ్ యూ ఇంట్రెస్టెడ్. మీకు ఇంకా లైఫ్‌లో ఏమేం చేయాలనుకుంటున్నారు? లేదా దేని మీద వీడియో చేస్తే బావుంటుంది అనేది కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ కమింగ్ వీడియోస్‌లో అవి చేస్తాను. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్.